నమస్కారం. న్యూస్9 టీవీకి స్వాగతం. తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి బలిదానాల పునాదులపైనే నేడు తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలబడిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ షబ్బీర్ అలీ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం తెలంగాణ చౌక్ లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని జిల్లా అధికారులు, ప్రముఖులు, నాయకులతో కలిసి ఆయన పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఘన సన్మానం అంతకుముందు ఆదిలాబాద్ విచ్చేసిన షబ్బీర్ అలీని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. స్టాళ్ల పరిశీలన, అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్లను షబ్బీర్ అలీ ఇతర నాయకులు కలిసి ఆసక్తిగా పరిశీలించారు. పాల్గొన్న ప్రముఖులు ఈ అధికారిక ఉత్సవాల్లో జిల్లా యంత్రాంగంతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ రాజర్షీషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బండార్ అనూష సతీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్లు, జిల్లా ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అమరవీరుల ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.